సిద్దిపేట జిల్లా చినకోడూరు మండలం విఠలాపురం గ్రామంలో హార్వెస్ట్ మినిస్ట్రీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని సుమారు 500 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న జీవన విధానం వల్ల వస్తున్న వివిధ రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో కూడా మారుమూల గ్రామాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది యేసురత్నం, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామానికి ఈరోజు వచ్చి 7 రకాల రక్త పరీక్షలు, షుగరు, బీపీ, సంతానలేమి, డెంటల్, కంటి వైద్యంతో పాటు అద్దాలు కూడా మా గ్రామ ప్రజలకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. వారి సమస్త పేదవారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి వారి సంస్థ ద్వారా స్వచ్ఛందంగా మెడిసిన్ కూడా తీసుకొచ్చి మందులు అందిస్తున్నారు. ఆ సంస్థకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అని ఈ సందర్భంగా మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేనటువంటి ప్రాంతాల్లో నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో పెద్దలు గౌరవనీయులు కేలబ్ రాయపాటి గారు హార్వెస్ట్ మినిస్ట్రీస్ మరియు హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ వారు ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరం విఠలాపూర్ గ్రామంలో, సిద్దిపేట జిల్లా చినకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఎంతో అద్భుతంగా నిర్వహించబడతా ఉన్నది. దీనికి చాలా మంచి స్పందన వస్తూ ఉన్నది. చాలామంది గ్రామ ప్రజలు వచ్చి మరి యొక్క వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇట్టి వైద్య శిబిరంలో ఉచితంగా అందరికీ రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, పంటి పరీక్షలు, అదే రీతిగా ఎక్స్రే, ఈసీజీ, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కంటి అద్దాలు, ఉచితంగా మందులు అందించడం జరుగుతూ ఉన్నది. చాలామంది గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల నుండి వచ్చి మరి క్యాంపులో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి క్యాంపులు మరిన్ని ఇంకా జరపాలని వారు కోరడం జరిగింది.